ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనతో ఈ రోజున శ్రీనివాసులు మిరియాల. వీరు ఇదివరకు 3 ఎపిసోడ్స్ చేసాం మనము. సో వారు నాస్తిక ఆస్తికవాదం గురించి మాట్లాడుతూ 3 ప్రశ్నలు అడిగారు, ఆ సమాధానాలు ఇచ్చాము. ఇప్పుడు 4వ ప్రశ్న కోసం వచ్చాము. నమస్కారం మిరియాల శ్రీనివాస్ గారు, బాగున్నారా? నమస్కారం అండి. మీరు బాగున్నారా? బాగున్నా. అయితే ఇప్పుడు మనం చర్చించేదంతా కూడా యూట్యూబ్లో పెడతాను, మీకు ఓకే కదా? అవును, ఓకే యా. అండి. నాకేం ఇప్పుడు మీ అభ్యంతరం మీ లేదు. టైం ఎంత అయింది చెప్పండి మీకు? నా దగ్గర వచ్చేసి 6:36. 6:36, నాకు 9:06. ఓకేనా అండి? ఓకే అండి. ఓకే. మీరు ఓకే. మీరు మొదలు పెట్టచ్చు. ఆ, దైవము, భగవంతుడు, పరమాత్మ, ఈ మూ- ఈ- ఈ- ఈ మూడు పరమాత్మను సూచిస్తున్నాయి. పరమాత్మతో పాటు ప్రకృతి, పరమాత్మతో పాటు ప్రకృతి, పరమాత్మ ప్రకృతియే కాకుండా అనంతమైన సంఖ్యలో ఆత్మలు ఉన్నాయి. ఉమ్, అనంతమైన సంఖ్యలో ఆత్మలు ఉన్నాయి ఉమ్, అని చెప్పగలిగింది. అవునండి. తర్వాత ఆత్మల యొక్క కర్మానుసారము, ఆత్మల ఆత్మలకు కర్మ ఎటువంటి కర్మరాహిత్యం పొందిన ఆత్మలన్నీ కూడా పరమాత్మతో పాటు ఉంటాయి. కర్మ కర్మ తీసుకున్నటువంటి ఆత్మలు ప్రకృతిలోకి వస్తాయి. ప్రకృతిలో రకరకాల జన్మలు తీసుకుంటాయని చెప్పేసి అక్కడి దాకా వచ్చాం మనం. ఉమ్, ఉమ్, ప్రకృతి అనాదిగా ఉంటుందని చెప్పారు. ప్రకృతి ముందు అవునండి. నుంచే ఉంది. అవును. పరమాత్మ కూడా ముందు నుంచే ఉన్నాడు. అవునండి. పరమాత్మ ప్రకృతినంతా కూడా ఆవహించి ఉన్నాడు. ఉన్నాడు. ప్రకృతి అంతా కూడా వ్యాపితమై ఉన్నాడు. ఉన్నాడు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆత్మలు ఆత్మలు అనంతమైన సంఖ్యలో ఉన్నాయి. ఓకే. ఆత్మలు ఆత్మలు కొన్ని ఉత్తమమైన ఆత్మలు ఆ పరమాత్మతో పాటు ఆ వ్యాపితమై ఉన్నాయి, విశ్వవ్యాపితమై ఉన్నాయి. కర్మ తీసుకున్నటువంటి ఆత్మలు ప్రకృతిలో నివసిస్తున్నాయి. కొద్ది కరెక్షన్ చేద్దాం ఇక్కడ. చేయండి, చేయండి. ఆ, కొన్ని ఉత్తమ ఆత్మలు అన్నది ఫస్ట్ సెంటెన్స్. దాని కరెక్షన్ ఏంటంటే, ఆత్మలు ఎప్పుడూ ఉత్తమమే. అన్ని ఆత్మలు ఉత్తమమే. మోక్షం పొందిన ఆత్మలు పరమాత్ముడితో కలిసి ఉంటాయి, అంటే తిరుగుతూ ఉంటాయి పరమాత్ముడిలో. కానీ అవి పరమాత్ముడిలాగా అనంతమైన వ్యాప్తం చెంది ఉండవు. సో అవి పరమాత్ముడు సర్వము వ్యాపించి ఉన్నాడు. సే ఒక ఆత్మ మోక్షాన్ని పొందింది అంటే అది సర్వము వ్యాపించి ఉండదు, కానీ సర్వము తిరగగలిగి ఉంటుంది. అది ఈ తేడా ఉంది ఒకటి. మిగతా ఆత్మలు ఉత్తమమైనవి అంటే అన్ని ఆత్మలు ఉత్తమమైనవే, కాకపోతే అవి చేసిన కర్మలు బట్టి, అవి మనసులో చిత్తంలో దాచబడిన కర్మలు బట్టి అవి ఇట్లా రకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటాయి. సో ఆత్మ ఎప్పుడు పవిత్రమైంది, ఆత్మకి ఎప్పుడు ఏమీ అంటదు. కానీ ఆత్మకి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవి అటాచ్ అయి ఉంటాయి. సో ఆ చిత్తంలో తను చేసిన కర్మలు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం శరీరాలు తీసుకుంటూ ఉంటాయి. సో శరీరాల్లో ఉత్తమ శరీరాలు, నీచ శరీరాలు ఉంటాయేమో కానీ ఆత్మల్లో ఉండవు. సో ఈ విషయం ఏదైతే మీరు కంక్లూడ్ చేశారో ఇది నిర్దిష్టంగా వేదాలలో చెప్పబడింది. ఆ వేదాలలో మీరు అధ్యయనం చేసి మీరు మాకు కన్వే చేస్తున్నారు. అవునండి. మరి పురాణాలలో, తర్వాత ఆ, కొన్ని కొన్ని గ్రంథాలలో ఉమ్, ఇవి ఏదైతే ఆ వేదాలు అని ఏదైతే మీరు చెప్తున్నారో, ఉమ్. ఆ వేదాల యొక్క సంప్రదాయము, ఆ ధర్మము సనాతన ధర్మము అని చెప్పి అంటారు. అది కరెక్టేనండి? మీరు ఒప్పుకుంటారా?
మళ్ళొక్కసారి అడగండి. వేదాలను వేదాలు ఉన్నాయి కదా, వేదాలను అనుసరించి ఉమ్, జీవన విధానాన్ని ఎవరైతే కొనసాగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సనాతన ధర్మము పాటించే వాళ్ళు అని చెప్పి అంటారు. అవునండి. అంటే మీరు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళేనా? అవునండి. ఈ సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అంటే కొన్ని గ్రంథాలలో, తర్వాత సనాతన ధర్మానికి చెందినటువంటి కొంతమంది గురువులు వాళ్ళు చెప్పిన విధంగా ఆ గంధర్వులు, దేవతలు మనుషులు కాకుండా మనుషుల కంటే కూడా కొన్ని అతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి, మనుషుల కంటే కూడా ఎక్కువ శక్తులు కలిగినటువంటి కొన్ని సమూహాలు ఉన్నాయి. ఉమ్, అది భూమి పైన ఉన్నారా, లేకుంటే భూమి నుంచి బాహ్యంగా ఉన్నారా, లేకుంటే వేరే ప్రపంచంలో ఉన్నారా? ఆ మా దృష్టిలో భూమి పైన జీవించే వాళ్ళందరూ కూడా 3 డైమెన్షన్ లో జీవిస్తున్నారు. సో ఉమ్, వాళ్ళు అనేది కొన్ని రకరకాల డైమెన్షన్లు, అంటే 4 డైమెన్షన్స్, మళ్ళీ 5 డైమెన్షన్స్, ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో వేదాల్లో చెప్పినట్టు వివిధ రకాల డైమెన్షన్స్ లో వివిధ రకాల ఆ విశ్వాలలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. యా. వాళ్ళు దేవతలు, గంధర్వులు లాంటి ఉమ్, యక్షులు, ఉమ్, కిన్నెరలు, ఉమ్, కింపురుషులు ఉమ్, ఇలా చెప్తుంటారు కదా సనాతన ఉమ్, ధర్మవాదులు. ఉమ్. వీళ్ళందరూ కూడా ఆత్మలేనా, లేదా పరమాత్మ స్వరూపాలా? ఇది నా 4వ ప్రశ్న. అందరూ ఆత్మలేనండి. పరమాత్మ ఒక్కడే ఉంటాడు ప్రపంచంలో, ఇంకెవరు ఉండరు. మిగతా వాళ్ళంతా ఆత్మలే మనలాగానే. ఇప్పుడు ఉత్తమమైన మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము దేవతల కింద కన్సిడర్ చేస్తాం. వాళ్ళలో ఉన్న గుణాన్ని బట్టి వాళ్ళకి గంధర్వుల, కింపురుషుల ఇలాంటి పేర్లు వస్తాయి అంతే. సో ఇప్పుడు ఉత్తమమైన వాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే దట్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఎక్స్ అన్న వ్యక్తి. ఎక్స్ అన్న వ్యక్తి ఒక పర్టికులర్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు, ఒక మెడికల్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు ఇచ్చిన మందులు వాడాడనే, కానీ ఏది అతనికి నివర్తించట్లేదు. సో తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ తనకి ఎక్కడో ఒక డాక్టర్ తారసపడితే ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ మూలంగా అది నివర్తించింది అనుకుంది. అప్పుడు అతని దృష్టిలో ఈయన మామూలు డాక్టర్ కాదు, ఈయన భగవంతుడు రా బాబు, ఎందుకంటే ఎవ్వరూ సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఈయన సాల్వ్ చేసిండు అన్న ఒక ఒపీనియన్ పడుతుంది. అలాంటి వాళ్ళని దేవతలు అంటాం అన్నమాట. సో ఎవరైతే ఇలా దేవతలు ఉంటారో వాళ్ళకి ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు దేవతలు అవుతారు. సో ధర్మం అంటే భగవంతుడు ఏదైతే వేదంలో చెప్పాడో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండే వాళ్ళని దేవతలు అంటారు. అలానే దివ్యమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో, నీరు, గాలి, పృథివీ, అగ్ని, ఆకాశం, ఇలాంటి వాటిని పంచభూతాలని దేవతలు కూడా అంటారు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా పరమాత్ముడి యొక్క నియమాన్ని తప్పవు. అది వాటికి ఉంది గుణం అనమాట. సో ఈ లక్షణాలు మానవులకి ఎప్పుడైతే వస్తాయో వాటిలో దేవతలు ఉంటారు. దానిలోనే గంధర్వులు అంటే ఉత్తమమైన ఆర్టిస్టిక్ వ్యవహారం ఉన్నవారు. అంటే ఏంటంటే ఒక పెయింటర్ కావచ్చు, ఒక సంగీత కళాకారుడు కావచ్చు, ఏదన్నా స్కిల్, ఆర్ట్లో ఏదైనా స్కిల్ ఉండి మనుషుల్ని అబ్బురపరిచేది ఉంటుందో అటువంటి వాళ్ళని గంధర్వులు అంటాం. నాట్యం నాట్యం చేస్తే, కొంతమంది నాట్యం చేస్తే అసలు అట్లా మనం నుంచుండిపోతాం అనమాట. అసలు చూస్తూ అబ్బురపడిపోతాం. అలానే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొంతమంది ప్లే చేస్తుంటే మనం కదలలేం, అది ఉంటుందన్నమాట. అలానే పాడుతుంటే, కొంతమంది పాడుతుంటే బా ఏం అద్భుతంగా పాడారు. అలానే పాటలు రచించే వాళ్ళు కొంతమంది రచిస్తారు. ఆహాహాహా, ఏమి రచించారా బాబు, ఏమిటి రచన అని అనిపిస్తుందన్నమాట. అటువంటి వాళ్ళందరూ కూడా గంధర్వులు అనాలి. మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒకసారి నాకు జనరల్గా ఏమవుతుందంటే, నేను నా జాబ్కి వెళ్ళేటప్పుడు, కార్లో వెళ్ళేటప్పుడు నేను ఏమైనా మ్యూజిక్ ప్లే చేసి వింటూ ఉంటాను. జాజ్ అని అమెరికాలో
జేఏజిజి అని జెడ్జెడ్ అంటాం మన తెలుగు ఇంగ్లీష్ మన ఇండియాలో. సో జేఏజెడ్జెడ్ అనుకోండి, అది జాజ్ అంటారు ఇక్కడ. సో కొంతమంది జాజ్ అంటారు, అలా రకరకాల యాక్సెంట్లు అన్నా కానీ అది మొత్తానికి అది ఆ మ్యూజిక్ నేను వింటూ ఉంటాను. అయితే ఒకసారి ఒక అతను గిటార్ ప్లే చేశాడు. గిటార్ ప్లే చేస్తే అద్భుతంగా ప్లే చేస్తున్నాడు ఆ గిటార్ని. ఎంత అద్భుతంగా అంటే నా మైండ్ ఎలేటెడ్ అయిపోయి, అబ్బా అసలు ఏ బాధలని పోయినట్టు అనిపించింది, అంత అద్భుతంగా ప్లే చేస్తున్నాడు. అయితే నాకు దానిలో పెద్ద ప్రవేశం లేదు మ్యూజిక్లో. అంటే నేను మొదటి నుంచి అన్ని సంగీతం వీళ్ళు నేర్చుకునేవి కాదు. కానీ నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను వేద మంత్రాలని పఠిస్తాను కాబట్టి అవి క్లియర్గా ఉంటుంది. కానీ ఆ మ్యూజిక్, గిటార్ మ్యూజిక్ నాకు ఎవరు ప్లే చేస్తున్నారు, ఎట్లా ప్లే చేస్తున్నారు, ఇది మామూలు గిటార్ కాదు అని. అప్పుడు నా కొడుకుని అడిగాను, వాడికి మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్. అయితే నేను ఇది ఇట్లా విన్నాను అంటే వాడు చెప్పాడు, అది థర్డ్ ఫోర్త్ స్ట్రింగ్ని ఒక్కటే దాన్ని ప్లే చేస్తే అలా వస్తుందని అని చూపించాడు. అది చాలా డిఫికల్ట్ అలా ప్లే చేయటము. అలా ఎంతో నాలెడ్జ్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఆ ప్లే చేయలేరు వాళ్ళు. అంటే ఏంటంటే అతన్ని మనం గంధర్వుడు అనాలి. సో ఆ గంధర్వత్వం గంధర్వుణ్ణి మనము మెచ్చుకున్నాం. ఇప్పుడు మీతో చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా. సో అది దేవతల లక్షణం. సో ఇలాంటి ఆర్ట్స్లో స్కిల్ ఉన్న వాళ్ళు, ఆ, యుద్ధంలో స్కిల్ ఉన్న వాళ్ళు, అలానే నేను చెప్పినట్టు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. లైక్ కొన్ని మెడిసిన్స్లో వాళ్ళు సిద్ధహస్తులు ఉంటారు. ఆ మెడిసిన్ వాళ్ళు ఇస్తేనే పనిచేస్తుంది, లేదా పనిచేయదు. అది దానిలో స్కిల్డ్ ఉంటారు వాళ్ళు, ఎట్లా అన్నది మనకి వాళ్ళ యొక్క లక్షణం అది. సో అందుకని వాళ్ళకి రకరకాల పేర్లు పెట్టుకుంటూ పోయాం మనం. వాళ్ళందరూ మానవులే. ఇప్పుడు మీ ప్రశ్నలో ఇంకొక ప్రశ్న వచ్చిందంటే, వాళ్ళు ఇక్కడే ఉంటారా భూమి మీద, లేకపోతే ఎక్కడ ఆకాశంలో అక్కడక్కడ ఉంటారంటే వాళ్ళు అక్కడక్కడ కూడా ఉంటారండి. ఎలా అవుతుందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మైండ్లో మనసును కంట్రోల్ చేసుకునే స్టేట్ వస్తుంది వాళ్ళకి. మనసును కంట్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళు విహరించగలుగుతారు, విహంగా లాగా విహరించగలుగుతారు. సో విహరించినప్పుడు వాళ్ళు ఈ ఈ లోకాలన్నీ తిరగగలుగుతారు. అది వాళ్ళ లక్షణం. అది వాళ్ళు తిరగడమే కాదు, మన్ని తిప్పగలుగుతారు. మనకి ఇక్కడ లేని ఆనందాన్ని ఇంకోటి క్రియేట్ చేసి ఇస్తారు. మనం దాన్ని అద్భుతంగా ఫీల్ అవుతాం అనమాట, ఆహా అనుకుంటాం. ఎప్పుడు ఆనందం అన్నది మనకి మైండ్లోనే వస్తుంది, కానీ శరీరంలో రాదు. శరీరంలో వచ్చేది మనకు వచ్చే సుఖం. ఏదైనా మనం సుఖపడతాం, లైక్ ఏదైనా తీయటి పదార్థం తిన్నాము, లేకపోతే ఏదన్నా ఆ, మనము పడుకున్నాము, లేకపోతే మనకి బాడీకి ఏదన్నా ఉత్సాహం వచ్చింది, ఇలాంటివన్నీ సుఖాలు అన్నమాట, శరీరానికి సుఖాలు. కానీ ఆనందం కాదు. ఈ ఆనందంలో విహరింపజేసే వాళ్ళందరూ దేవతలు. సో వాళ్ళు విహరిస్తారు, మన్ని విహరింపజేస్తారు. అందులో పితరులు అనే ఒక లక్షణం ఉన్న వాళ్ళు ఉంటారు. పితరుల్లో కూడా ఒక 9 11 రకాలు ఉన్నారు. వాళ్ళలో రకరకాల వాళ్ళు ఉన్నారు. అలానే గంధర్వుల్లో రకరకాల వాళ్ళు ఉన్నారు. గంధర్వ గానము అని ఊరికే అనరు, అలా పాడగలగాలన్నమాట. అలా పాడటం అంటే ఏంటంటే వాళ్ళు మన బాడీలోని నర్వస్ సిస్టమ్ని వాళ్ళు కదిపిస్తారు. మనం అప్పటిదాకా చచ్చుబడి మనం ఏ మాత్రం ఉపయోగించినటువంటి నర్వస్ సిస్టమ్ని వాళ్ళు కదులుస్తారు. అలాంటి వాళ్ళు అద్భుతమైన గాన కళాకారులు. మనకి ఇప్పుడు కొంతమందికి బాలసుబ్రహ్మణ్యం నచ్చుతాడు, కొంతమందికి ఘంటసాల నచ్చుతాడు, కొంతమందికి మొహమ్మద్ రఫీ నచ్చుతాడు, కొంతమందికి లతా మంగేష్కర్ నచ్చుతుంది. ఇలా ఉంటాయన్నమాట, రకరకాలుగా ఉంటాయి. అయితే నేను ఒక పాటని మొహమ్మద్ రఫీ పాడగా విన్నాను. నేను పాడగా వింటే అబ్బా చాలా బాగా పాడాడు. దాన్ని ఘంటసాల పాడాడు. అది అబ్బా ఘంటసాల ఇంత బాగా పాడాడంటే అప్పుడు నాకు అర్థమైంది, మొహమ్మద్ రఫీకి ఆ క్లాసికల్ మ్యూజిక్లో టచ్ లేదు ఆయనకి. ఆయన ఊరికే మంచిగా పాడగలడు అంతే. ఈయన ఏంటంటే ట్రైన్డ్ పర్సన్ ఘంటసాల. సో ఓహో అనుకున్నావా. అదే పాటని లతా మంగేష్కర్ పాడింది.
వావ్ అనుకున్నాను. అంటే నాకు ఆ తేడా తెలిసిపోయింది. లతా మంగేష్కర్ ఏమో హిందుస్థానీ రాగంలో, ఈయనేమో మన కర్ణాటక మ్యూజిక్లో. సో ఘంటసాల గారు. సో ఈ రెండిటికి అంటే కర్ణాటిక్ మ్యూజిక్కి హిందుస్థానీ మ్యూజిక్కి తేడా ఉంది. సో ఈ తేడాలో మనకి తెలిసిపోతాం. ఆ డిఫరెన్సు మనం ఖచ్చితంగా ఇది మొత్తంగా ఇది అని చెప్పలేం, కానీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది విశేషం అనమాట. అట్లానే మనకి విజయవాడలో నేను ఒకసారి మమతా హోటల్లో దిగాను. దిగి అక్కడ ఏదో పని ఉంది చేసుకొని మళ్ళీ హోటల్కి వచ్చాను. సరే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కావాలి. అప్పుడు నేను వాళ్ళని పిలిస్తే ఏం దొరుకుతాయి ఇక్కడ అంటే, పక్కన బ్రహ్మాండమైన దోశ వేస్తారు సార్, బ్రహ్మాండం ఉంటుంది, తీసుకోమంటారా అంటే తీసుకురా అన్న. పెసరట్టు తెమ్మన్నా. పెసరట్టు తీసుకొచ్చాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి రుచిగా ఉందంటే నేను అనుకున్నా, ఎవర్రా వీడు, ఎవడి ఈ వంటగాడు ఎంత బాగా చేసిండు, నాకు నీ ఎప్పుడు తినలేదు ఇట్లా అన్న. అంటే ఇది ఇది ప్రత్యేకత సార్ అయింది, ఇంకెక్కడ దొరకదు ఈ చుట్టుపక్కల, ఆయనే చేస్తాడు. మరి అదే పెసరట్టుని, అదే పిండి, అదే కలపటం, అదే అది ఎట్లా అందరికీ రాదు అది. కొంతమంది అలా ఉంటారు. సో వాళ్ళని మనం గంధర్వులు అనాల్సిందే, అని తీరవాలి. సో ఈ లక్షణాలు ఉంటాయి. మనకి తెలవాల్సింది ఏంటంటే, గంధర్వులు కానీ వీళ్ళు కానీ ఉచ్చ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళు విహరిస్తారు, అనేక లోకాలు విహరించగలుగుతారు, వాళ్ళకి ఆ శక్తి వస్తుంది, విహరిస్తారు అది. కానీ అది మనం ఇది నువ్వు ఇక్కడ విహరించావు అని మనం చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటాం, మనకు తెలియదు అది. ఉన్నారు. ఉం. ఇది మీ ప్రశ్నకు సమాధానం. అయితే మరి ఇప్పుడు భాగవతంలో భాగవతంలో ఏం చెప్తారు? ఒక సందర్భంలో గోవర్ధనగిరిని శ్రీకృష్ణ పరమాత్మ పైకెత్తినప్పుడు ఇంద్రుడు భయంకరమైనటువంటి వాన, రాళ్ల వానలు కూడా కురిపించాడు అని చెప్పేసి చెప్తారు. మరి ఆ ఇంద్రుడు మానవుడేనా? దేవత కదా, ఇంద్రుడు దేవత అని అంటారు కదా, అంటే మానవుడే అలా అయ్యాడా? యా, ఇది మీ ప్రశ్న అంతే కదా? అంతేనా అవునండి. ప్రశ్న అంతే కదా? అవునండి. యా. ఫస్ట్ మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొద్దిగా బాధాకరమైన తెలుసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తటం అన్నది జరగదండి. అది కూడా చిటికెన వేల మీద నుంచోపెట్టడం అనేది జరగదు అది. సో అది తప్పది. మనం దాన్ని అలా అతిశయోక్తిగా ఎవరో అది రాసేశారు, కృష్ణుని భగవంతుని చేయాలన్న దీంతో. కానీ ఎంత చీప్గా చేశారంటే, ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు అనుకోండి, ఆయన అనేక సూర్యగోళాలని, అనేక నక్షత్రాలని, గోళాలని అన్నిటిని ఆయన భరిస్తున్నాడు. అవన్నీ మోస్తున్న ఆయనకి గోవర్ధనగిరి చిటికిన వేల మీద ఎత్తడం ఆయన పెద్ద విశేషం, ఆయన అవమానపరిచినట్టు కాదు. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు యూనివర్సిటీలో ప్రొఫెసరు, బ్రహ్మాండమైన మ్యాథమెటిక్స్ అవన్నీ చెప్తున్నారు అని, అలాంటి వాళ్ళు మీరు ఇక్కడ కింద 3వ తరగతి అబ్బాయికి లెక్కలు చెప్పాడు అని మిమ్మల్ని, అబ్బాయి ఎంత గొప్పవాడు, 3వ తరగతి అబ్బాయికి లెక్కలు చెప్పాడు, 3వ తరగతి అబ్బాయికి లెక్కలు చెప్పాడు అంటే మిమ్మల్ని అవమానపరిచినట్టు అవుతుంది. ఎందుకంటే అంత యూనివర్సిటీ అంత పెద్ద మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయి ఉన్నవాడు 3వ తరగతి అబ్బాయికి లెక్కలు చెప్పడం అనేది రాదు అనడం తప్పు అవుతుంది మనకి. ఆ జ్ఞానం ఆయనకి అబ్బో అంత అబ్బురమైన జ్ఞానం ఉంది అని చెప్పడం అంటే తప్పు అవుతుంది. అలానే ఈ సూర్యగోళాలని, నక్షత్రాలని, ఈ పృథివీలు లాంటి అనేక అనేక కోటాను కోట్లని ఆయన భరిస్తున్నప్పుడు సహనంతో, ఈ గోవర్ధనగిరి భూమి మీద ఉన్న ఒక చిన్న కొండని ఎత్తాడు, గొప్పవాడు అని చెప్పడం అంటే అవమానం చేసినట్టు కాదండి? అవమానం. అంటే అర్థం ఏంటి ఇందులో? ఒక క్లారిటీ మీకు ఉండాల్సింది ఏంటంటే, గోవర్ధనగిరిని ఈయన ఎత్తలేదు, ఇది కథ కల్పితము. ఒకటి నంబర్ 1. సో అది పక్కన పెట్టదు. నంబర్ 2, ఇంద్రుడు అన్నవాడు వర్షం పడిచ్చాడు, ఆయన మనిషా లేకపోతే ఏమన్నా పదార్థం అంటే పదార్థం, అది ఇంద్రుడు అన్నది పదార్థం. అది విద్యుత్ శక్తి మనకి ఏదైతే మేఘాల్లో ఉంటుందో వాటిని ఇంద్రుడని, రుద్రుడని రకరకాల పేర్లు ఉన్నాయి, రకరకాల విద్యుత్ శక్తులు ఉన్నాయి. సో ఇంద్రుడు అన్నిటికీ అధిపతి. సో ఇప్పుడు మెటీరియల్స్లో కొన్ని మెటీరియల్స్ కంబైన్ అవుతూ ఉంటాయి పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్ ఉందనుకోండి, ఓజోన్ని సూర్యరశ్మి స్ప్లిట్ చేస్తుంది, అల్ట్రావైలెట్ రేస్ స్ప్లిట్ చేస్తే
ఓజోను ఆక్సిజన్ కిందను తర్వాత నేసెంట్ ఆక్సిజన్ అంటే ఒక సింగిల్ ఆటమ్ ఆక్సిజన్ కింద విడిపోతాయి. సో అప్పుడు వాటిని కంట్రోల్ చేస్తున్నది ఆ పర్టికులర్ సూర్యకిరణాలు కాబట్టి వాటికి ఒక పేరు ఉంటుంది. సో ఇలానే మనకి మేఘాలలో విద్యుత్ వచ్చి పిడుగు పడడానికి కారణాలు కొన్ని ఉంటాయి. అలా విద్యుత్ ప్రసారణ జరిగేది చేసేది ఇంద్రుడు అనమాట. అంటే ఇంద్రుడు అనే మెటీరియల్. సో దాన్ని మనం ఇంద్రుడు అంటాం. సో ఆ మేఘాలను వర్షింప చేయగల శక్తి ఏ విద్యుత్తుకు ఉందో దాన్ని ఇంద్రుడు అంటాం. అలానే పిడుగు కింద పడుతుంది చూస్తే దాన్ని రుద్రుడు అంటాం. సో ఇలా పేర్లు ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇవన్నీ కూడా మేఘాలలో ఉండే 7 రకాల విద్యుత్తులు. నేను ఒక వీడియోలో చెప్పాను. సో ఈ 7 రకాల విద్యుత్తుల్ని ఇంద్రుడు కంట్రోల్లో ఉంటాయి. సో అంటే ఆ పర్టికులర్ దానిలో కంట్రోల్లో ఉంటుంది. దాన్ని మనం అంటే ఇంద్రుడిని ప్రార్థిస్తే అంటే ఇంద్రుడిని కనుక మనము కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మిగతావన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయి. అలా చేస్తారు. కిందున్న కొంతమంది సామవేద పండితులు ఆ ఇంద్రుడిని కదులుస్తారు. వాళ్ళు సామవేద గానం చేసి ఇంద్రుడిని కదల్చగలుగుతారు, వర్షింప చేయగలుగుతారు. యజ్ఞాలు యాగాదులు చేసే కొంతమంది ఆ ఇంద్రుడిని కదల్చగలుగుతారు. సో ఇవన్నీ వీళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళని మనం దేవతలు అనుకుంటూ వెళ్తాం మనం. వీళ్ళందరూ ఈ దివ్యమైన శక్తుల్ని ఆరాధిస్తారు. ఆరాధించడం అంటే ఏంటి? దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద పట్టు సాధిస్తారు. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఇచ్చి మనకి బ్రహ్మాండమైన సౌకర్యం కలిగజేసిన వాళ్ళని కూడా దేవతలు అనాలి. ఎందుకంటే వాళ్ళు మనకి దివ్యమైన పదార్థాన్ని అందించారు. మనకి అందించి మనకి సుఖాన్ని కలిగించారు. సో ఇవన్నీ కూడా మనం వాళ్ళందరినీ దేవతలు అని చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇప్పుడు మీరు అడిగిన గోవర్ధనగిరి ఇంద్రుడు ఆ ఇంద్రుడే. ఏవైతే మేఘాల్లో విద్యుత్ కాంతిని ప్రసరింపజేసేవాడు ఆ ఇంద్రుడు. కానీ ఒక మనిషి కాదు, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నవాడు కాదు, ఒక తల ఉన్నవాడు కాదు. అది కాదు. అది మనము ఊహా చిత్రాన్ని మనం రచిస్తాం. ఎవరన్నా లేమ్యాన్కి అంటే విద్య లేని వాడికి చెప్పడం సాధ్యపడనప్పుడు అలా చెప్పి ఉంటారు ఒకప్పుడు. దాని కథల రూపంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మరి వాయువు, అగ్ని, అన్ని వరుణుడు అన్నీ కూడా ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి శక్తులు, దివ్య పదార్థాలు. శక్తులు, దివ్య పదార్థాలు. అందుకే దివ్య దేవతలు. పదార్థాలు దివ్య అంటే పదార్థం నుంచే దేవతలు అని వచ్చిందనమాట. దివ్య పదార్థాలు అంటే మా భాషలో, మా ఫిజిక్స్ టెర్మినాలజీలో శక్తి, శక్తిని శక్తిని కలగజేసే పదార్థం అని చెప్పి అనవచ్చా? యూ శక్తిని కెన్ సే. యా ప్రతిబింబించే యా ఎనర్జెటిక్ మెటీరియల్స్, ఎనర్జీ ప్రొసెసింగ్ మెటీరియల్స్ అని చెప్పచ్చు మీరు. అయితే మరి ఇవన్నీ కూడా మానవాళికి అవసరాన్ని బట్టి ఎక్కువ వరకు కూడా భూమండలం పైన మనకి మేలు చేస్తున్నాయి. అదేవిధంగా సేమ్ ఇదే కోవకు చెందినటువంటి యమధర్మరాజు. Hmm. యమధర్మరాజు గురించి ఒకానొక సందర్భంలో ఒక సనాతన ధర్మ గురువు గారిని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా, యమపురి అనేది ఉంటది, ఫిజికల్ గా ఉంటది. యమపురి అనేది మీరు ఊహించుకున్నట్టు, అదే మీరు చెప్పినట్టు చెప్పాడు ఆయన. మీరు ఊహించుకున్నట్టు కాకుండా ఆ అలాంటి 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 ఆ అలాంటి ధర్మాలే ఉంటాయి కానీ మీరైతే సినిమాల్లో చూసినట్టు కాకుండా ఉంటుంది అని చెప్పి చెప్పారు. అంటే మరి ఏడుంటది అని చెప్పి అడిగాను నేను. ఏడుంటది ఫిజికల్ గా ఉంటది అని చెప్పినప్పుడు ఏడుంటుందో మీరు చెప్పాలి కదా. Hmm. అంటే ఆయన ఏం చెప్పారంటే, మన భూగోళానికి దక్షిణ నైరుతి భాగం నుంచి కొన్ని యోజనాల దూరంలో ఉంటది. ఒక యోజనాలు చెప్పాడు. అంటే యోజనాలు అంటే మాకు అర్థం కాదండి, అప్రాక్సిమేట్ గా కిలోమీటర్లలో చెప్పండి అని అడిగారు. అంటే ఆయన నుండి దక్షిణ నైరుతి వైపు దాదాపుగా 11 లక్షల కిలోమీటర్లు అవతల ఉంటది యమపురి. ఆ యమపురికి ఆ ఎవరు నిర్దేశకుడు? యమధర్మరాజు. ఆయన ఈ ఆత్మలని అన్నిటిని కూడా తీసుకెళ్లేసి యాతనా శరీరాలు అనేటివి ఇచ్చి ఆ
అదే ఇంకా చెప్పారు. ఇంకా సనాతన ధర్మంలో ఏదైతే చెప్పారో అది మిగతా విషయాలను కూడా చెప్పారు. అంటే మరి ఇప్పుడు యముడు, యమధర్మరాజు, యమపురి, దక్షిణాయనది, తర్వాత 11 లక్షల కిలోమీటర్ల ఆవల, మీ వేదాల ప్రకారం సరి అయిందేనా? తప్పండి ఇది. వేద మంత్రం ఒకటి చెప్తా చూడండి. ఓం దక్షిణాదికింద్రో అధిపతి స్థిరశ్చిరాజీరక్షితా పితర ఇషవః తేభ్యోన్నమో అధిపతిభ్యోన్నమో రక్షితృభ్యోన్నమ ఇషుభ్యోన్నమ ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వో జంబే దద్మః. ఈ మంత్రం ఒకటి ఉంది. ఇది 6 శక్తుల్లో ఒక శక్తి. దక్షిణ దిక్కుకి ఇంద్రుడు అధిపతి. సో ఆ ఇంద్రుడికి అది పితరుల ద్వారా మనము స్థిరశ్చిరాజీ రక్షిత అంటే ఇట్లా వంకరలు వంకరలుగా తిరిగి వెళ్తున్న వాటి నుంచి మనం రక్షించే వాళ్ళు పితరులు అని చెప్పి ఈ మంత్రంలో చెప్తారు. సో దేర్ ఫోర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యముడు దక్షిణ దిక్కుకి అధిపతి అయితేనే అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఏ యముడు అయితే మనం మాట్లాడుతున్నామో ఆ యముడు ఇక్కడ ఇంద్రుడు అనమాట. సో ఇట్లా ఇంద్రుడు అధిపతి అని చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పిన 11 లక్షలు ఏదో కిలోమీటర్ ఏదో చెప్పాడు కదా. ఇప్పుడు దాని లెక్క ప్రకారం తీసుకుందాం కాసేపు. తీసుకుంటే మీరు ఈ రోజున మనము మన చంద్రుడి దూరము మనకి దాదాపు 380 3,80,000 కిలోమీటర్లు దాదాపుగా మీకు తెలిసిందే అది. సో చంద్రుడి దూరం. సో ఇప్పుడు అంతకంటే దూరం 11 లక్షల కిలోమీటర్లు అంటే అంతే కదండి మీరు చెప్పేది. అంటే చంద్రుడి నుంచి ఉన్న దూరం కంటే ఒక 4 రెట్లు ఎక్కువ, 3.5 4 రెట్లు ఎక్కువ. ఆ డిస్టెన్స్లో అంటే ఇప్పుడు ఈ మార్స్ మీద కూడా అడుగు పెట్టాం. మార్సు చాలా దూరం ఉంది కదా, కోటి కిలోమీటర్ల దూరంలోనే ఉంది అది. సో దేర్ ఫోర్ అటువంటి ఆ, మ- మార్స్ కంటే మధ్యలో ఉండాలన్నమాట ఇప్పుడు లెక్క ప్రకారం ఒక లోకం. సో ఈ విశేషం ఏంటంటే ఆయన చెప్పిన దానిలో కొంత కరెక్ట్ కొంత తప్పు ఎట్లా అవుతుందంటే అదొక లోకం కాదు, అదొక లోకమే. లోకం అంటే ఏంటంటే అక్కడ ఆ వాయువు ఉంటుంది అనమాట, యమవాయువు ఎక్కువగా ఉంటుంది. సో దేర్ ఫోర్ అలా చెప్పి ఉండవచ్చు. అంతేకాని అక్కడ మనుషులు ఉంటారు, అక్కడ వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ నూనెలో నానబెడతారు, కాగబెడతారు, ఇట్లాంటివి ఉండవు. సో ఇది వైతరణి నది దాటాలి అని చెప్తారు అనమాట. సో వైతరణి అంటే ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమి దాటుతుంది అని అది అర్థమవుతుంది. అప్పుడు స్పెసిఫిక్గా మనకి మహాభారతంలో ధర్మరాజు తన తమ్ముళ్ళని చూడాలి, ఆయన స్వర్గానికి తీసుకెళ్ళి నా తమ్ముళ్ళని నేను చూడాలి అన్నప్పుడు పట్టుబడితే సరే అని యమలోకాన్ని తీసుకెళ్తుంటే వైతరణి నది దాటుతాడు. అప్పుడు ఆయనకి దుర్గంధమైన వాసన వస్తుంది. సో ఆ దుర్గంధమైన వాసన. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా కొన్ని లక్షణాలు చెప్పారు దానికి, యమలోకానికి. సో ఇప్పుడు గనక ఒక లోకం అన్నది ఉంటే కనుక ఆ లోకం దగ్గర ఈ వైతరణి నది అన్నది ఒకటి ఉండాలి. ఉండి దాన్ని దాటుతున్నప్పుడు ఇట్లాంటి దుర్గంధమైన స్మెల్ రావటం ఏదో జరగాలి. సో సో దేర్ ఫోర్ ఇవన్నీ కూడా మనకి పురాణాలు చెప్పారంటే వాళ్ళకి తెలిసిన మెటీరియల్స్ని ఇట్లా కథల రూపంలో పెట్టి చెప్పారు. సో ఇప్పుడు మీరు ఎవరినైతే కనుక్కున్నారో ఆయన కూడా చెప్పింది అటువంటి లోకం అయి ఉండొచ్చు. కానీ అక్కడ ఇలా మనుషుల్ని అంటే ఆత్మల్ని తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళు శిక్ష వేస్తారు, తప్పు. ఆత్మలు ఆటోమేటిక్గా జన్మ తీసుకున్నప్పుడే శిక్ష అది. మీకు పురుగు పుట్ర ఇలాంటి జన్మలు తీసుకుంటే ఎంత నీచమైన బతుకది. నో కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనమాట. ఒక ఈగ తిరుగుతోంది అనుకోండి ఇంట్లో, మనం దాన్ని తరిమేసే ప్రయత్నం చేస్తాం, చంపే ప్రయత్నం చేస్తాం. దోమ తిరుగుతుంటే దాన్ని చంపేస్తాము. సో అవన్నీ నీచ బతుకులు అనమాట అవి వాటికి. సో అటువంటి నీచ బతుకుల నుంచి మెల్లగా ఒక జంతు ప్రాణిలాగా వస్తుంది అనుకోండి, ఒక పాములానో కప్పలాగనో ఒక ఒక పక్షిలాగనో ఒక మొసలిలాగనో ఒక సింహంలాగనో ఏదో ఒకటి జంతువు వస్తుంది. వాటి వాటి కర్మల ప్రకారం ఆ జంతువు ఓ, జన్మ తీసుకుంటాయి. అవన్నీ కూడా నీచ జన్మలే అవన్నీ. అక్కడి నుంచి ఉత్తమ జన్మ మానవ జన్మ. మానవ జన్మ ఉత్తమోత్తమైంది. సో ఎందుకంటే మానవుడికి బుద్ధి ఉంటుంది, ఆ బుద్ధి ద్వారా ఆనందం పొందగలుగుతాడు.
ఆ జంతువులు ఏవి ఆనందం పొందలేవు. అవి సుఖాన్ని మాత్రమే పొందగలుగుతాయి. మానవుడికి సుఖంతో పాటు ఆనందం వస్తుంది. ఈ ఆనందము 11 రకాలని చెప్పి నేను ఒక వీడియోలో చెప్పాను. ఈ ఆనందం ఒకదాన్ని మించిన ఒక ఆనందం ఉంటుందన్నమాట. సో ఆ ఆనందాలే డిఫరెంట్ లోకాల కింద ఉంటాయి. సో వాటిని మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. సో ఏ ఏ లోకాలు ఏ ఏ ఆనందం ఉంది, ఎన్ని రెట్లు ఎక్కువ అని మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నాకు ఒక ఆనందం వచ్చింది, నేను ఇందాక చెప్పాను, ఒక గిటార్ ఒక ఆయన ప్లే చేసినప్పుడు అది చాలా బ్రహ్మాండమైన మ్యూజిక్, అది భలే ఆనందం అనిపించింది. దానికి 100 రెట్లు ఆనందం ఇంకోటి ఉంటుంది, దానికి ఇంకో 100 రెట్లు ఇంకోటి, అట్లా ఉన్నాయి అన్నమాట ఆనందాలు. సో అలా లిమిట్లెస్ ఆనందాలు ఎట్లా తయారవుతుందంటే మన బ్రెయిన్ని మనము అలా ఫోకస్ చేయకపోతే ఆనందం తట్టుకోలేము. సో అలా ఫోకస్గా ఉండటానికే యోగాభ్యాసం చేయాలి. యోగాభ్యాసం చేస్తేనే మనకి ఆనందాన్ని తట్టుకొని ఆనందాన్ని అనుభవించే శక్తి వస్తుంది, లేకపోతే రాదుగా. సో మనకి ఈ శరీరమే చెప్తుంది, మనము ఏదైనా తింటే కొన్ని పదార్థాలు మనకి పడతాయి, కొన్ని పదార్థాలు పడవు. సో ఏ పదార్థం రుచిగా ఉంటుంది కానీ పడదు శరీరానికి, అప్పుడు ఏం చేద్దాము అంటే తట్టుకునేందుకు శక్తి లేదు శరీరంలో అని. అప్పుడు మీరు ఆ తట్టుకునే శక్తిని పెంచుకొని ఆ పదార్థం తినటమే, అంతకంటే ఇంకోటి లేదు. సో అలానే ఆనందాన్ని అనుభవించాలంటే యోగాభ్యాసం ద్వారా మనము మనసును కంట్రోల్ చేసుకుంటే కానీ ఆనందాన్ని అనుభవించలేం. మనసు చంచలంగా ఉన్నంతసేపు, ఈ సృష్టిలో తిరుగుతున్నంతసేపు మనకి ఆనందము పట్టుబడదు. అంటే ఇప్పుడు గంధర్వుల గురించి, దేవతల గురించి ఆ, కొంత క్లారిటీ ఇచ్చారు. ఉమ్, అలాగే ఆ ఒక సనాతన ధర్మానికి చెందినటువంటి ఒక గురువు నాకేం చెప్పాడంటే, అయ్యా సూర్యాస్తమయము, సూర్యోదయము ఉమ్, ఈ రెండింటికి 45 నిమిషాల ముందు 45 నిమిషాల ముందు అశ్విని దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆ టైంలో కనుక మనము ధ్యానం చేసుకొని వాళ్ళని ఏదైనా మనకు కావాల్సిన కోరికలు కానీ అట్లాంటి ఏదైనా, మీ ఆ, వీడియో మీ ఆ, ఆడియో మీ ఆడియో కట్ సిద్ధింపజేయమని చెప్పి అవుతోంది. అడిగితే కనుక వాళ్ళు తదాస్తు అంటే కనుక ఆ అశ్విని దేవతలు ఆ, అశ్విని దేవతలు. అశ్విని దేవతలు అనేవాళ్ళు సూర్యోదయము సూర్యాస్తమయానికి ముందు ఉమ్, కొంత సమయం ముందు ఉమ్, వాళ్ళు విహరిస్తూ ఉంటారు. ఆ సమయంలో గనక మనము వాళ్ళని ఉమ్, మన 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 కోరికలు ఏవైతే ఉంటే వాళ్ళకు చెప్పుకుంటే వాళ్ళు తదాస్తు అంటే అది జరుగుతుంది ఆ అనేది ఒక ఆయన చెప్పారనమాట. మరి ఈ అశ్విని దేవతలు ఎవరు, వీళ్ళు మానవులేనా లేకుంటే ఇప్పుడు మీరు చెప్పే గంధర్వుల లాంటి మానవులా లేకుంటే దేవతల లాంటి ఇంద్రాది దేవతల లాంటి శక్తులా? యా, మంచి ప్రశ్న. అశ్విని దేవతలు అంటే వాళ్ళు ఒక దేవతలు, 3 రకాల దేవతలు. భూలోకం దేవత, అంతరిక్ష దేవత, ద్యుల్లోక దేవత అని 3 రకాలు ఉంటారు. అంటే ద్యుల్లోకంలో ఒకళ్ళు, అంతరిక్షంలో ఒకళ్ళు ఉండే ఇద్దరు కలిసే తిరుగుతూ ఉంటారు ఇప్పుడు. సో వాళ్ళని అశ్విని దేవతలు అంటాం. సో ఇప్పుడు ద్యుల్లోకంలో సూర్యుడు, అంతరిక్షంలో చంద్రుడు ఉంటారు. సో వాళ్ళిద్దరూ అశ్విని దేవతలు. అలానే సూర్యుడు, భూమి కూడా అంతరిక్ష దేవతలు. సో ఈ కపుల్స్గా తిరిగే వాళ్ళు, ఒకళ్ళు జ్యోతిష్యులు, ఒకళ్ళు నాన్ జ్యోతిష్యులు. అంటే ఏంటంటే ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి కనిపించదు. అంటే ఇప్పుడు సూర్యుడు తనంతట తాను స్వయంగా వెలుగుతాడు, కానీ చంద్రుడు వెలగలేడు, సూర్యుడి యొక్క వెలుతురు పడితే కానీ వెలగలేడు. సో అవి రెండు జ్యోతిష్యులు. అలానే అగ్ని, జలము రెండు జ్యోతిష్యులు. అంటే రెండు మన అశ్విని దేవతలు. అగ్ని ఏమో కనిపిస్తుంది, జలం కనిపించదు, అగ్ని మూలంగా కనిపిస్తుంది, దానిలో అగ్ని ప్రవేశించడం మూలంగా కనిపిస్తుంది. సో ఈ రెండింటిని మనము అశ్విని దేవతలు అనాలి. సో ఏవైతే ఇలా జంటలు ఉంటాయో అన్నిటినీ అశ్విని దేవతలు అంటాం. సో ఇప్పుడు సూర్యోదయానికి సూర్యాస్తమయ సమయంలో ఉండే అశ్విని దేవతలు సూర్యకిరణాలు అనమాట. రెండు, ఒకటి ఏంటంటే ఎరుపు, ఒకటి ఇన్ఫ్రారెడ్, ఈ రెండింటిని కలిపి అశ్విని దేవతలు అనాలి. అంటే ఎరుపు రంగు దేవత, తర్వాత
అదే ఎరుపు కనిపించకుండా ఒకటి ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ అని మీకు తెలిసిన విషయమే. సో ఈ రెండింటిని జంటల్ని మన అశ్విని దేవతలు అన్నారు. సో ఈ రెండిటి యొక్క ప్రభావం ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం కోరికలు తీరుతాయి అంటే ఉద్దేశం ఏంటంటే ఆ సమయంలో మీరు ప్రే చేయండి. ఆ సమయంలో మీకు ఫోకస్ ఎక్కువగా దొరుకుతుంది. ప్లస్ ఆ సమయంలో మీరు ఆ సూర్యుడు ఎదురుగుండా ఉండటం మూలంగా కొన్ని జబ్బులు నయమవుతాయి మీకు. మీ మానసిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫోకస్ చేయగలుగుతారు. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఆ సమయంలో గనక మీరు ఫోకస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏమి చేస్తే నేను సాధించగలుగుతాను మీకే లోపల లోపల అర్థమవుతుంది. సో అందుకని అశ్విని దేవతలు ఆశీర్వదిస్తారు అని చెప్పడం అన్నమాట. సో అందుకని ఆ సమయంలో ఏమి తినకూడదు, సూర్యోదయము సూర్యాస్తమయ సమయాల్లో తినకూడదు అని రూల్ పెట్టారు. సో అందుకని ఆ సమయంలో తినకుండా మనము ఇలా చేస్తాం అనమాట. ప్రార్థన అంటే ఆ సమయంలోనే సంధ్యావందనం చేసుకోవడం అది చేస్తాం మనం. అది అంతకంటే ఇంకేం లేదు. కొంచెం హైరార్కీ పెంచుదాం అయ్యా. అయితే ఇది నెక్స్ట్ టైం, ఎందుకంటే ఇప్పుడు నాకు టైం అయింది, ఇంకొక మీటింగ్ ఉంది. సో నెక్స్ట్ మీటింగ్లో డెఫినెట్గా అడగండి మీరు. ఓకేనా శ్రీనివాస్ గారు? అలాగే యా, అలాగే. సో నాలుగో ఉంటానండి. నాలుగో ప్రశ్న 5వ భాగానికి వెళ్తుంది. అది 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 మనం నెక్స్ట్ దానిలో. సో అది అలాగే ఎప్పుడన్నది నాకు ఈమెయిల్ పెడితే దాని ప్రకారం నా టైం అడ్జస్ట్ చేసుకొని మీ టైంతో ప్రకారం మనం అనుబంధం చేసుకుందాం. ఒకవేళ నా ఇక్కడ టైం మీరు కుదరకపోతే నాకు నేను ఇంకో టైం మీరు నాకు సమయం కేటాయించారు కదా, వచ్చే రేపు వచ్చే శుక్రవారం. అది మీరు నాకు ఈమెయిల్ పెట్టండి. ఆ రోజుకి నాకు వేరే మీటింగ్ ఉంటే నేను ఆ టైంలో ఉంది, వేరే టైంలో ఉందని చెప్పి మనం పెట్టుకుంది. అయితే ఆ రోజు ఫ్రీ ఉంటే ఆ రోజే చేసేది. ఓకేనా? మీకు గురువారం మెయిల్ పెడతాను. ఆ మెయిల్ పెట్టండి గురువారం. శుక్రవారం ఓకే అంటే మీరు మీరు మీ మీరు మీరు మెయిల్ యా పెట్టామని చెప్పారు. అలాగే పెడతాను. మీ గురువారం ఉదయమే నాకు ఈమెయిల్ పెడితే నాకు నా గురువారం ఉదయం నేను లేచినప్పుడు చూసుకుంటాను. చూసుకొని నేను అప్పుడు మీకు ఎస్ఆర్ను చెప్పేస్తాను. ఓకేనండి? ఓకేనా శ్రీనివాస్ గారు? మీరు ఫ్రీజ్ అలాగే అయ్యారు. యా, అలాగే. సరే ఉంటా మరి. ఓకే అండి, ఓకే అండి. ఓ